హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టుడే అయితే పూజ అయితే అయిపోయింది. చాలా త్వరగా లేచి తొందరగా పనులు అయితే ముగించుకున్నాను. వాళ్ళైతే చాలా పనులు చేసుకున్నా, అన్ని పనులు కూడా ఇంక తీయలేదు వీడియో అయితే. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం టీ అయితే తాగేస్తున్నాను ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే టీ తాగితే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ అయితే 4:30కి అయితే లేచాను. లేచి గదులు గట్ట కడుక్కొని బట్టలు ఉతుక్కొని పూజ అయితే చేసుకొని మొత్తం వంట చేసేటప్పటికి ఆ టైం అయింది. అప్పుడైతే ఇంకా టీ తాగినప్పుడు మన తోటకూర ఫ్రై అయితే చేద్దామనేసి నేనైతే తోటకూర శుభ్రం చేసుకున్నది. ఆకైతే శుభ్రంగా చేసుకున్నా, దాంట్లో అన్నీ కూడా పిచ్చి మొక్కలు గట్రా ఉంటాయి కదా, అవన్నీ తీసాను. ఒక 2 సార్లు 3 సార్లు కడిగేసుకుంటే ఆకున్న మట్టని ఇవన్నీ ఏమన్నా పాకుతూ ఉంటాయి కదా, మనకు ఫ్రెష్గా తెచ్చినా కానీ 2-3 సార్లు కడుక్కుంటానులేండి. నాకు కడుక్కోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఇదవుతాయి కదా, క్రిములు గట్ట పడతాయి. అందుకనేసి బాగా బాయిల్ చేయడానికన్నా సరే హాట్ వాటర్తో బాగా ఉడికించుకున్నా పర్వాలేదు. మామూలుగా డైరెక్ట్గా కడిగేసుకున్నాక అప్పుడు పోపు దినుసులు వేసుకొని వేపేసుకున్నా సరిపోద్ది. మనకి ఉడకబెట్టేస్తే విటమిన్స్ పోతాయండి, అందుకని పచ్చిగానే మనం డైరెక్ట్గా వేపుకోవాలి తప్ప ఉడికించేసి ఆ వాటర్ పారబోసి మళ్ళీ పెట్టుకుంటారు కదా, అది మంచిది కాదు. ఇలా డైరెక్ట్గా కడిగేసుకుని మనం పెట్టేసుకుంటే ఆయిల్లోనే కొంచెం మనం బాగా వేగించుకుంటే సరిపోతుంది. తోటకూర ఎంతసేపు మగ్గిద్ది. తోటకూరకు కావలసిన పదార్థాలు అయితే చూడండి. సామాగ్రి: ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంకా పచ్చెనపప్పు గట్ట వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలాగే వేస్తాను సింపుల్గా, ఎక్కువగా వేయనండి. కొంచెం ఆయిల్ అయితే మనకి తగినంత ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ గుంట వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఆ 4 వేపేసుకుంటే మనకి కరివేపాకు ఫైనల్గా వేసుకొని అప్పుడైతే ఈ ఆకు వేసుకొని బాగా వేగించేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇలాగే చేస్తాను. అయినట్టు మీవేంటి స్పెషల్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? పోపు అయితే పోపు దినుసులు ఎక్కువగా వేస్తానులేండి నేను, ఎందుకంటే పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే ఫ్రైలో బాగా రుచిగా టేస్టీగా ఉంటుంది. పోపు దినుసులో వేగిపోయాక ఆకుకూర వేసేసుకుంటే, తోటకూర వేసుకుని జస్ట్ అలా కొంతసేపు అలా మగ్గనిచ్చి అప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసుకుని మగ్గించేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఈలోగా మనం గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఉప్పంతా కూర్చుంటే పని అవుతుంది కదా. అక్కడేమో కూర అవుతుంది, ఇక్కడేమో మనం క్లీన్ చేసేస్తున్నాను. చిరాకుగా ఉంటే బాగోదు కదా, అందుకనేసి. ఇప్పుడు ఫ్రై చూద్దాం. చూసారా, సింపుల్గా, చాలా సింపుల్గా, చాలా రుచిగా టేస్టీగా ఇలా అయితే చేసుకుంటాం మేము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చకపోతే వద్దులేండి. నాకైతే తోటకూర వేపుడైతే చాలా ఇష్టం అండి. మీరే ఎంతమందికి ఇష్టం? చూడండి, ఎంతో రుచికరమైన, ఎంతో రుచిగా తోటకూర ఫ్రై అండి. దీంట్లో కాంబినేషన్గా కొత్త పప్పు, టమాటా కానీ ఏదైనా పప్పు కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మజ్జిగ చారు అనగా ఎలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్. ఓకే, బై బై ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.